నమస్కారం సింహరాశి వారందరికీ జూలై 30 నుండి ఆగస్టు 10 వరకు మీ జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి? ప్రేమలో శుభవార్త ఉందా? ఉద్యోగంలో గుర్తింపు దక్కుతుందా? వ్యాపారంలో లాభాలా లేక ఖర్చులా? ఈ వీడియోను చివరి వరకు చూడండి. ప్రతి అంశాన్ని ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. వీడియో ప్రారంభించే ముందు ఒక చిన్న మనవి. మీరు మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కండి. ఇలాంటి రాశి ఫలాలు మీకు ఎప్పటికప్పుడు అందుతాయి. ప్రేమ ఫలితాలు. సింహరాశి వారికి ఈ కాలంలో ప్రేమ జీవితంలో కొన్ని మంచి మార్పులు కనిపించవచ్చు. ప్రేమలో ఉన్నవారు తమ భాగస్వామితో మనసులోని విషయాలను ప్రశాంతంగా పంచుకుంటే బంధం మరింత బలపడే అవకాశముంది. గతంలో వచ్చిన చిన్న చిన్న అపార్థాలు తగ్గే పరిస్థితులు కనిపించవచ్చు. కొంతకాలంగా మాట్లాడని వ్యక్తి నుంచి సందేశం రావచ్చు లేదా మళ్లీ పరిచయమయ్యే అవకాశం ఉండవచ్చు. అయితే గత విషయాలను మళ్లీ లేవనెత్తకుండా భవిష్యత్తుపై దృష్టి పెట్టడం మంచిది. ఒంటరిగా ఉన్న సింహరాశి వారికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశాలు కనిపించవచ్చు. వాటిలో ఒకటి మంచి స్నేహంగా లేదా ప్రేమగా మారే అవకాశం కూడా ఉండొచ్చు. అయినప్పటికీ ఎవరి మాటలనైనా వెంటనే నమ్మకుండా కొంత సమయం తీసుకుని అర్థం చేసుకోవడం మంచిది. వివాహితులైతే జీవిత భాగస్వామితో కలిసి కుటుంబానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలపై చర్చలు జరగవచ్చు. పరస్పర గౌరవం, ఓర్పు ఉంటే ఇంట్లో ఆనందకరమైన వాతావరణం కొనసాగుతుంది. కొన్ని సందర్భాల్లో కోపం లేదా అహంకారం వల్ల చిన్న చిన్న విభేదాలు రావచ్చు. అలాంటి సమయంలో ఒక అడుగు వెనక్కి వేసి ప్రశాంతంగా మాట్లాడితే సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. పెళ్లి ఫలితాలు. ఇంకా వివాహం కాని సింహరాశి వారికి ఈ కాలంలో మంచి సంబంధాల గురించి చర్చలు ప్రారంభమయ్యే అవకాశం కనిపించవచ్చు. పెద్దల ద్వారా లేదా బంధువుల ద్వారా కొత్త పరిచయాలు ఏర్పడవచ్చు. తొందరపడి నిర్ణయం తీసుకోవడం కంటే ఒకరి గురించి మరొకరు పూర్తిగా తెలుసుకున్న తర్వాత ముందుకు వెళ్లడం మంచిది. ఇప్పటికే నిశ్చితార్థమైన వారికి వివాహ ఏర్పాట్లు వేగం పుంజుకునే అవకాశముంది. కొన్ని చిన్న ఆటంకాలు వచ్చినా కుటుంబ సభ్యుల సహకారంతో అవి అధిగమించే పరిస్థితులు కనిపించవచ్చు. వివాహితులు జీవిత భాగస్వామి అభిప్రాయాలకు విలువ ఇస్తే ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొనే అవకాశముంది. కుటుంబ బాధ్యతలను ఇద్దరూ కలిసి పంచుకుంటే అనుబంధం మరింత బలపడుతుంది. విద్యా ఫలితాలు. విద్యార్థులకు ఈ సమయం క్రమశిక్షణతో చదివితే మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు ప్రతిరోజూ ఒక ప్రణాళిక ప్రకారం చదవడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఏకాగ్రత కొంత తగ్గినట్లు అనిపించినా మొబైల్ మరియు ఇతర దృష్టి మరల్చే అంశాలకు కొంత దూరంగా ఉంటే చదువుపై దృష్టి నిలుపుకోవడం సులభమవుతుంది. ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి కొత్త అవకాశాలపై సమాచారం లభించవచ్చు. ఉపాధ్యాయులు లేదా అనుభవం ఉన్న వారి సలహాలు ఉపయోగపడే అవకాశముంది. ఉద్యోగ ఫలితాలు. ఉద్యోగంలో ఉన్న సింహరాశి వారికి ఈ కాలంలో కొత్త బాధ్యతలు అప్పగించబడే అవకాశముంది. వాటిని ఆత్మవిశ్వాసంతో పూర్తి చేస్తే ఉన్నతాధికారుల ప్రశంసలు పొందే అవకాశం కనిపించవచ్చు. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్న వారికి కొన్ని కొత్త అవకాశాలు కనిపించవచ్చు. అయితే ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయం తీసుకోవడం మంచిది. నిరుద్యోగులు కొత్త ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేస్తూ ఉంటే ఇంటర్వ్యూలకు పిలుపు వచ్చే అవకాశం ఉండవచ్చు. మీ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి ఈ సమయాన్ని ఉపయోగించుకోవడం మంచిది. సహోద్యోగులతో అనవసరమైన వాదనలు లేదా అపార్థాలు రాకుండా ప్రశాంతంగా వ్యవహరించడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఓర్పు, క్రమశిక్షణ, సమయపాలన ఈ కాలంలో మీకు బలంగా నిలుస్తాయి. మొత్తం మీద ఈ కాలం సింహరాశి వారికి కష్టపడిన మేరకు ఫలితాలు అందించే సమయంగా ఉండవచ్చు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితే విద్య,
ఉద్యోగ రంగాల్లో మంచి పురోగతి సాధించే అవకాశాలు కనిపిస్తాయి. ఆరోగ్య ఫలితాలు. సింహరాశి వారికి ఈ కాలంలో ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరమయ్యే అవకాశం ఉంది. పనిభారం ఎక్కువగా ఉండటం వల్ల అలసట అనిపించవచ్చు. సమయానికి నిద్రపోవడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, తగినంత నీరు తాగడం వల్ల శరీరం ఉత్సాహంగా ఉండే అవకాశముంది. చిన్న చిన్న ఆరోగ్య అసౌకర్యాలను నిర్లక్ష్యం చేయకుండా అవసరమైతే వైద్యులను సంప్రదించడం మంచిది. ఉదయం నడక, యోగా లేదా తేలికపాటి వ్యాయామం చేయడం వల్ల మానసిక ప్రశాంతత కూడా పెరగవచ్చు. వ్యాపార ఫలితాలు. వ్యాపారులు కొత్త అవకాశాలను పరిశీలించే సమయం కావచ్చు. కొత్త ఒప్పందాలు లేదా కొత్త కస్టమర్లతో పరిచయాలు ఏర్పడే అవకాశం కనిపించవచ్చు. అయితే పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు అన్ని విషయాలను జాగ్రత్తగా పరిశీలించడం మంచిది. భాగస్వామ్య వ్యాపారంలో పారదర్శకతను పాటిస్తే అపార్థాలు తగ్గే అవకాశం ఉంటుంది. మార్కెటింగ్, ప్రచారం, కస్టమర్ సేవపై దృష్టి పెడితే వ్యాపార అభివృద్ధికి ఉపయోగపడవచ్చు. కుటుంబ ఫలితాలు. కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం ఆనందాన్ని పెంచే అవకాశముంది. పెద్దల ఆశీర్వాదం, చిన్నవారి ప్రేమ మీకు మానసిక బలాన్ని ఇవ్వవచ్చు. ఇంట్లో కొన్ని చిన్న విషయాలపై అభిప్రాయ భేదాలు వచ్చినా ప్రశాంతంగా మాట్లాడితే పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది. కుటుంబంలో పరస్పర సహకారం ఉంటే అనుబంధం మరింత బలపడుతుంది. ఆర్థిక పరిస్థితి. ఆదాయం, ఖర్చుల మధ్య సమతుల్యత పాటించడం ఈ కాలంలో ముఖ్యంగా ఉపయోగపడవచ్చు. అనవసర ఖర్చులను తగ్గించి పొదుపుపై దృష్టి పెట్టడం మంచిది. పాత బకాయిలు వసూలు కావడం లేదా నిలిచిపోయిన డబ్బు తిరిగి రావడం వంటి అవకాశాలు కొందరికి కనిపించవచ్చు. అదే సమయంలో పెద్ద మొత్తంలో ఖర్చు చేసే ముందు కుటుంబ సభ్యులతో చర్చించడం మంచిది. గ్రహస్థితి. ఈ కాలంలో సూర్యుని ప్రభావం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా ఉండవచ్చు. గురుగ్రహ ప్రభావం వల్ల పెద్దల సలహాలు మీకు ఉపయోగపడే అవకాశాలు కనిపిస్తాయి. శుక్రుడి అనుకూలత ప్రేమ, సంబంధాలు, స్నేహాల్లో కొంత మధురతను తీసుకురావచ్చు. అయితే శని ప్రభావం కారణంగా కొన్ని నిర్ణయాల్లో ఓర్పు అవసరం. తొందరపడి మాట్లాడటం లేదా నిర్ణయాలు తీసుకోవడం వల్ల చిన్న అపార్థాలు వచ్చే అవకాశముంది. ముగింపు. మొత్తం మీద ఈ కాలం సింహరాశి వారికి కష్టానికి తగిన ఫలితం దక్కే అవకాశాలు కనిపించే సమయంగా భావించవచ్చు. ప్రేమలో ఓర్పు, కుటుంబంలో అనురాగం, ఉద్యోగంలో క్రమశిక్షణ, వ్యాపారంలో జాగ్రత్త, ఆర్థిక విషయాల్లో ప్రణాళికతో ముందుకు సాగితే మంచి పురోగతి సాధించే అవకాశాలు ఉంటాయి. ఈ రాశి ఫలాలు సాంప్రదాయ జ్యోతిష్య దృక్కోణంలో రూపొందించిన సాధారణ సమాచారం మాత్రమే. వ్యక్తిగత జాతకం, దశలు, గోచారాలు వంటి అంశాల ఆధారంగా ఫలితాలు మారవచ్చు. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఇంకా ఇలాంటి రాశి ఫలాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను తప్పకుండా నొక్కండి. ధన్యవాదాలు. మళ్ళీ మరో రాశి ఫలంతో కలుద్దాం.